హాయ్ అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది సింగిల్ ఒకే డాట్ ఫ్రంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ డాట్ వచ్చేలాగా కటింగ్ అనేది చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం చేసే స్టైల్ కటింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్లీవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చేసే కటింగ్లో స్లీవ్ చేస్తాను. స్లీవ్తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసి ఎస్ట్ తక్కువ లేకుండా కట్ చేసేసి తర్వాత మార్జిన్కి హాఫ్ ఇంచ్ వదిలేస్తున్నాను. వదిలేసి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ స్లీవ్ రెడీ వచ్చి 12 కావాలి. ఇంకా హాఫ్ ఇంచ్ కలిపి 12.5కి వేసేస్తున్నాను. ఇలా వేసుకొని మార్కులు ఇప్పుడు లూజ్ అనేది చూద్దాం. స్లీవ్ లూజ్ ఇక్కడ 6 ఇంచీలు వాల్ సైజుని బట్టి వేసుకోవచ్చు. ఇది ఆర్మోల్ లూజ్ వచ్చి 10 ఇంచీలు కావాలి. డౌన్ 10 ఇంచీలు వచ్చింది కదా, నేను 3 ముక్కాలు పెట్టేస్తున్నాను. చంకకి డౌన్ వచ్చి ఇలా మార్కులను నేను కలుపుకునేద్దాము. ఇలా మార్క్ వేసుకుంటే ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది స్లీవ్ ఫినిషింగ్. ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచుకి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇలా 1 ఇంచు వదులుకొని అక్కడి నుంచి షేప్ అనేది ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ డౌన్ ఇంకొక మార్క్ వేసుకుని అది ఫ్రంట్కి వస్తుంది కదా, అది లోతు తీసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఘాట్లు పెట్టుకునేది గుర్తు కోసము. ఇప్పుడు ఫ్రంట్ డౌను, ఇది ఫ్రంట్కి వచ్చేలాగా. ఇంకా ఈ సైడ్లో జాయింట్ పడుతుంది, ఆ జాయింట్ కోసం ఈ క్లాత్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తే మనకి స్లీవ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేద్దాం. ఇది కూడా సేమ్, ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి. హెచ్చు తక్కువ లేదు, కరెక్ట్గా వచ్చింది పీసు. అందువల్ల దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేస్తున్నాను, హాఫ్ ఇంచ్ ఇలా వేసుకొని ఇప్పుడు పొడవు అనేది తీసుకున్నాం. ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 15 ఇంచీలు కావాలి. ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపి 15.5 పెట్టేస్తున్నాను. ఇది కచ్చా కోసము. ఈ మార్క్ వచ్చేసి కచ్చాకి, ఇంకో మార్కు రెడీకి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనము నడుము లూజ్ అనేది చూద్దాం. నడుము లూజ్ వచ్చి 32 ఉంది, 32 ఇంచీలు. దాన్ని 4వ భాగం అనేది తీద్దాం. 4వ భాగం వచ్చి 8 ఇంచులు వస్తుంది. ఇప్పుడు 8 ఇంచీలకు అనేది మార్క్ వేసుకున్నాం. వేసుకొని బ్యాక్ డాట్ కోసము 1 ఇంచి, ఎక్స్ట్రా కచ్చా కోసము 2 ఇంచీలు, 1.5 ఇంచి కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు 2 ఇంచీలు అనేది ఎక్స్ట్రా వదులుతాను. ఇప్పుడు టెస్ట్ లూజు 41 ఉంది. కొంచెం ఒక పాయింట్ తక్కువ 41 ఉంది. దానికి నేను 10.5 పెట్టి ఎక్స్ట్రా కచ్చా కోసం ఇలా పెట్టేసుకునేస్తున్నాను. తర్వాత ఈ మార్కులన్నీ కలిపేద్దాం. ఇలా స్ట్రైట్ వేసుకొని ఇప్పుడు నెక్ మార్క్ అనేది వేసుకున్నాము. నెక్ వచ్చి నేను 5.5 వేస్తున్నాను. 5.5 మార్కు షోల్డర్కి, అదే 5.5 ఇక్కడ కూడా వేసేసి ఇప్పుడు 6.5కి చంక డౌన్ అనేది వేసినాను. హైట్ ఉంది బ్లౌజు, హైట్ వాళ్ళు, అందుకని 6.5 చంక డౌన్ అనేది వేసి 1.5 ఇంచి కాటికి ఈ మార్క్ అనేది వేసుకున్నాను. బ్యాక్ కదా, బ్యాక్కి చంక డౌను, అందువలన 1.5కి వేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక టెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ ఎక్కడ కూడా లూజ్ అనేది రాదు. ఇది వచ్చేసి నేను 2.5 కంటే ఇంకొంచెం పాయింట్ ఎక్కువ పెట్టుకొని బ్యాక్ డౌన్ 11 ఇంచీలు
ఇప్పుడు ఇక్కడ 3 ఇంచీలు వేసి ఈ 2.5 కాడి నుంచి ఒక పాయింట్ ఎక్కువ ఉంది కదా, అది ఈ 3 ఇంచీల కాటికి మార్క్ అనేది కలిపేస్తుంది. ఇప్పుడు ఇది మార్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక తూరి చెక్ చేద్దాం. టెస్ట్ లూజు ఆర్మోల్ చంక డౌన్కి కరెక్ట్గా ఉందనుకో, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఏం కూడా ప్రాబ్లం రాదు. బ్యాక్ డాట్ కోసం మనం రెడీ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి పెట్టుకొని సెంటర్ టేప్ ఫోల్డ్ చేసి ఇలా మార్క్ వేసుకుంటే మనకి బ్యాక్ డాట్స్కి కరెక్ట్గా మన షోల్డర్ లెవెల్కి అనేది వచ్చేస్తుంది. చూడండి, కరెక్ట్గా షోల్డర్ లెవెల్కి అనేది వస్తుంది. నేను చెప్పేది మీకు అర్థం కాలేదు అంటే నేను చేసేది చూస్తే చాలు, ఇక్కడ అర్థమైపోతుంది. వీడియో చూస్తే నేను చెప్పే మాటలు మీకు అర్థం కాలేదు అంటే నేను చేసేదన్నది చూస్తే వచ్చేస్తుంది, ఈజీగా ఉంటుంది. ఒక తూరి ట్రై చేయండి. ఇక్కడ ఒక ఘాట్ పెట్టేస్తున్నాను. బ్యాక్ అనేది మనకు కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రంట్కి. ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ చేయలేదు, స్ట్రైట్ కటింగే. ఫ్రంట్ వచ్చి ఒకే డాట్ కదా, సింగిల్ డాట్, దానికి స్ట్రైట్గానే ఉండాల. వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్కి ఫ్రంట్లో, అందువలన డాట్స్ ఫ్రంట్ కటింగ్ చేయలేదు, ఓపెన్ లేదు. బ్యాక్ ఉక్స్ దీనికి. ఈ బ్యాక్ పెట్టేసి ఫ్రంట్ మీద మార్క్ అనేది వేసుకునేద్దాం. అది ఎలా ఉందో అలా మార్క్ వేసేసి ఇప్పుడు ఈ మార్క్ మీదే కట్ చేసుకొని వచ్చేద్దాం. ఇంకా ఫ్రంట్లో అనేది డౌన్ తీయలేదు నేను, ఎందుకంటే ఇది వర్క్ వచ్చింది. డైరెక్ట్ అలాగే పెట్టేసి స్టిచ్ వేసి తర్వాత కట్ చేస్తాను, అందువలన ఫ్రంట్లో కట్ చేయలేదు. మనం వర్క్ వేపించిండే దానికి అలాగే వదిలేసి కట్ చేస్తాం కదా, ఆ మాదిరి కట్ చేస్తాను స్టిచ్ వేసిన తర్వాత. ఇప్పుడు చంక డౌన్ అనేది తీద్దాం. ఫ్రంట్లో బ్యాక్ కాబట్టి మనం 1.5 ఇంచుకి వేసినాము, ఇంకా 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చంక డౌను. ఇప్పుడు ఫ్రంట్లో డాట్ కోసము షోల్డర్ లెవెల్కి 4 ఇంచులకు పెట్టుకొని మనము డాట్ పొడవు 5 ఇంచులకు అనేది వేసుకోవాలి. డాట్కి ఆ సైడ్ ఈ సైడు ఒక్కొక్క ఇంచి వదులుకొని మార్క్ వేసుకోవాలి ఈ డాట్ కోసము. ఇప్పుడు మనము బ్యాక్ కంటే ఫ్రంట్ కొంచెము తక్కువగా కట్ చేయాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది లాంగ్ వస్తుంది, అది రాకన్నా తక్కువగా మనకి ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ డౌన్లో 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ వేసినాను కదా, ఇక్కడ కచ్చా కాడ వేసినాను 1 ఇంచి. ఇలా మనం కట్ చేసుకుంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్ బెల్ట్ మాదిరి కూడా మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ ఉక్స్ కాబట్టి ఫ్రంట్లో మనకేమీ అవసరం లేదు, అయినా ఆ షేప్ వచ్చిందనుకో ఫ్రంట్లో బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది, అందువలన కట్ చేస్తే. ఇప్పుడు ఫ్రంట్లో కూడా డౌన్ తీసేసినాను షేప్ అనేది. అలా తీసుకుంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ గుర్తులు అనేది వేసేసుకుంటున్నాను డాట్ పట్టడానికి. ఇక్కడ ఒక గుర్తు అనేది వేసేద్దాం. ఇలా వేసుకుంటే మనం మెయిన్ పీస్ మీద బ్లౌజ్ పీస్ మీద పెట్టి డైరెక్ట్గా ఇలా కుట్టేయచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసి ఇక్కడ సైడ్లో అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రా కట్ చేసినాం కదా 1 ఇంచి, ఇప్పుడు తీసేస్తాం. ఇక్కడ కచ్చాని ఫ్రంట్కి కట్ చేసినాను, బ్యాక్లో కూడా ఎక్స్ట్రా ఉండేది తీసేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ బ్యాక్ రౌండ్ అనేది తీసేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్ అన్నీ కట్ అయిపోయినాయి. మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కట్ చేద్దాం. 1 ఇంచి ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. చేయిలకి వర్క్ వచ్చింది, ఫ్రంట్ కూడా వచ్చింది. బ్యాక్ వచ్చి ప్లెయిన్, ఇంకా ఫ్రంట్లో వర్క్ వెళ్ళిపోతుంది, బాగుండదు అనేసి డీప్ కూడా తక్కువ అవుతుంది. ఇది బ్యాక్కి యూజ్ చేస్తే ఇది ఆల్మోస్ట్ ఫ్రంట్కే వచ్చిండేది, ఇంకా బ్యాక్కి యూజ్ చేసినామనుకో డీప్ పెట్టుకునే వాళ్ళకి డీప్ తక్కువ అయిపోతుంది, అందుకే ఫ్రంట్కే వేసేసినాను. ఫ్రంట్లో ఎక్కడ కట్ చేయలేదు, డిజైన్ వెళ్ళిపోతుంది అని అలాగే ఉంచేసి బ్యాక్ హుక్స్ పెట్టేసినాను దీనికి బ్లౌజ్కి. ఇంకా ఇంకో వీడియోలో
కటింగ్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి సెండ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.